హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈఎస్ఐసి ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 28 డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి 102 ఉద్యోగాలని భర్తీ చేయబోతున్నారు. అది కూడా ఎటువంటి పరీక్ష లేకుండానే కేవలం మీకు ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. 28 డిపార్ట్మెంట్లో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి రిలేటెడ్గా శాలరీస్ కూడా మెన్షన్ చేశారు. సో చాలా మంచి శాలరీస్ కూడా మెన్షన్ చేశారు. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 28 డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా రిక్వైర్మెంట్ బట్టి పోస్టులను భర్తీ చేస్తున్నారు. సో డిపార్ట్మెంట్ల వారీగా కూడా వాకిన్ ఇంటర్వ్యూ డేట్స్ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే 29/12/2025 నుంచి ఒక వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 7/1/2026 వరకు కూడా ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయబోతున్నారు. టోటల్గా 28 డిపార్ట్మెంట్స్లో 102 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సో కేటగిరీ వారీగా కూడా మీరు వేకెన్సీస్ చెక్ చేసుకోవచ్చు. సో కేటగిరీ వారీగా కనుక చూసినట్లయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. అలాగే డిపార్ట్మెంట్ వారీగా, స్పెషాలిటీ వారీగా కూడా ఇక్కడ వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా నోటిఫికేషన్ చెక్ చేసుకొని మీరు ఏ డిపార్ట్మెంట్లో ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సంబంధించిన డేట్కి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగనే సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో భాగంగా ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే వాకిన్ ఇంటర్వ్యూ డేట్ నాటికి మీ యొక్క ఏజ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాకల్టీకి వచ్చేసి 69 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. సీనియర్ రెసిడెంట్కి వచ్చేసి 45 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. మెడికల్ ఆఫీసర్కి 35 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్స్ మెన్షన్ చేశారు. వాకిన్ ఇంటర్వ్యూ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ప్రకారం మీరు ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే స్పెషాలిటీ ఉన్నటువంటి అభ్యర్థులకి వారి డిపార్ట్మెంట్కి సంబంధించి స్పెషాలిటీ ఉండాల్సి ఉంటుంది. అలాగే మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఎంబీబీఎస్ డిగ్రీ ఉంటే సరిపోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే స్పెషాలిటీ సంబంధించి చూసినట్లయితే ఎంసీహెచ్ లేదా డిఎం లేదా డిఆర్ఎన్బి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డెంటిస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎండిఎస్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ కొన్ని క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి పే స్కేల్స్ కూడా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అన్ని చూసుకొని కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి శాలరీ కనుక మనం చూసినట్లయితే ప్రొఫెసర్కి వచ్చేసి 2,68,000 రూపాయలకు మెన్షన్ చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేసి 1,82,000 రూపాయలకు మెన్షన్ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా సీనియర్ రెసిడెంట్కి సంబంధించి 1,58,000 రూపాయలకు మెన్షన్ చేశారు. మెడికల్ ఆఫీసర్కి సంబంధించి 1,17,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఈ విధంగా సెలెక్టర్ అభ్యర్థులకు వచ్చేసి ఒక నెలకి శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ ద్వారా మనం అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ మనం వాకిన్ ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ ఫిల్ చేసుకొని మీకు వాకిన్ ఇంటర్వ్యూ డేట్ ఏదైతే ఉంటుందో డిపార్ట్మెంట్ వారీగా ఆ రోజున మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అప్లికేషన్తో పాటు మీకు సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కూడా, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్ని కూడా రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే కేటగిరీ వారీగా కూడా అప్లికేషన్ ఫీజు మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పిహెచ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటి ఫీజు పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ వచ్చేసి ఫీజు మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీజును కూడా మనం ఆన్లైన్ పేమెంట్లో పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష అయితే లేదు, కేవలం ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో మీరు కనపరిచినటువంటి ఇంటర్వ్యూ ప్రతిభ ఆధారంగా, మీకున్న మార్క్స్ ఆధారంగా, ఎక్స్పీరియన్స్ ఆధారంగా, క్వాలిఫికేషన్స్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. అలాగే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఈమెయిల్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మనం వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన వెన్యూ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఈ వెన్యూలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈఎస్ఐసి హాస్పిటల్లో మనం ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అలాగనే
రిపోర్టింగ్ టైం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు కూడా రిపోర్టింగ్ టైం మనకు మెన్షన్ చేశారు. ఈ టైం లోపల మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కార్మిక రాజ్య బీమా సంస్థ, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఎస్ఐసి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మన హైదరాబాద్లోని సనత్ నగర్లో ఉన్నటువంటి వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో ఖాళీగా ఉన్నటువంటి ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్స్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసి వెంటనే ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.